విజయవాడలో దసరా నవరాత్రి ఉత్సవాలు 2025లో ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈసారి ఈ పండగ 10 రోజుల బదులు 11 రోజుల పాటు జరగనుంది. ఈ పండగ సెప్టెంబర్ 22న మొదలయ్యి అక్టోబర్ 2న ముగుస్తుంది. ప్రతిరోజు అమ్మవారు ఒక అలంకారంలో భక్తులకి దర్శనమిస్తారు. సెప్టెంబర్ 22న బాల త్రిపుర సుందరి అలంకారం అమాయకత్వానికి ప్రతీక. సెప్టెంబర్ 23న గాయత్రీ దేవి అలంకారం జ్ఞానానికి మూలం. సెప్టెంబర్ 24న అన్నపూర్ణాదేవి అలంకారం ఆకలిని తీర్చే తల్లి. సెప్టెంబర్ 25న కాత్యాయని అలంకారం ధైర్యానికి చిరునామా. సెప్టెంబర్ 26న మహాలక్ష్మి అలంకారం సంపదకు శుభ సూచకం. సెప్టెంబర్ 27న లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం అందం, శక్తి, సౌందర్యం. సెప్టెంబర్ 28న మహాచండీ అలంకారం అధర్మాన్ని నాశనం చేస్తుంది. సెప్టెంబర్ 29న సరస్వతీ దేవి అలంకారం విద్యకు వేదిక. సెప్టెంబర్ 30న దుర్గాదేవి అలంకారం దుష్ట శక్తులపై విజయం. అక్టోబర్ 1 మహిషాసురి మర్దిని అలంకారం అహంకారాన్ని నాశనం చేస్తుంది. అక్టోబర్ 2న రాజరాజేశ్వరి దేవి అలంకారం విజయదశమి రోజు. ఈ దసరా పండగ మన ఆత్మశక్తిని మేల్కొల్పే పండగ. ప్రతిరోజు ఒక శక్తిని, ఒక తల్లిని స్మరించుకుంటూ జరుపుకుంటాం. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా. విజయవాడ రావాలనుకున్న మీ ఫ్రెండ్స్ కి, మీ బంధువులకు అందరికీ షేర్ చేయండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజేష్ క్రియేషన్స్.